సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవడునూ తీయలేకోకుండా తలుపు వేయువాడును, ఎవడునూ తెరవలేకోకుండా, ఎవడునూ మూయలేకోకుండా తలుపును తెరచువాడునై ఉన్నాడు. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించుచున్నాం. ఈ రోజున నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు, దీవెనలు నీవు పొందుకున్నట్లుగా నీ జీవితంలో అనేకమైన విషయాలలో ప్రభు ద్వారములు తెరుచునుగాక. నీవు కూడా అందులోనికి ప్రవేశించుదుగాక. ప్రియులరా, ప్రభు మన ఎదుట తెరిచే తలుపులు ఎలాంటివి, ఆ తలుపుల వెనకాలండే ఆత్మీయ అర్థమేంటో మనం తెలుసుకుందాం. ఆది కాండములో దేవుడు నోవహుకు ఓడ నిర్మించమని, దానికి తలుపును కిటికీని చేయమని ప్రభు చెప్పాడు. నోవహు దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. అయితే దేవుడు చెప్పినట్లుగానే నోవహును, అతని కుటుంబాన్ని, భూమి మీద ఉండే కొన్ని పక్షుల్ని, ఆయా జాతుల ప్రకారం అన్ని జంతువులను ఆయన ఓడలోని ప్రవేశింపచేసి తలుపు మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తలుపు లోపల ఉన్న వారికి మాత్రమే కాపుదల, రక్షణ, జలప్రలయం నుండి విమోచన కలిగింది. ఈ రోజున ఆ తలుపు దేనికి సూచన ఉందంటే దేవుని యొక్క సంరక్షణకి, రక్షణకి, కాపుదలకు సూచన ఉంది. ఈ రోజున ఆయన నీ కొరకు ద్వారాలు తెరిచాడు. ఏ ద్వారాలంటే రక్షణ అనే ద్వారాలు. నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపులతో నీవు అంతం పొందుకోకుండా తప్పించబడి విమోచించబడినట్లుగా ఆయన నీ కొరకు తెరిచిన రక్షణ అనే తలుపులో లోనికి నువ్వు ప్రవేశించిన ఎడల నీ జీవితంలో ఏ అపాయం దరిచేరకుండా ఆయన నిన్ను రక్షించి నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తాడు. రెండవదిగా మలాకిలో దీవెన అనే వాక్యంలు తలుపులు తెరిచాడు. ఎందుకు అనగా ఎవరెవరైతే దేవుని యొక్క మందిరంలో దశమ భాగములు, ప్రథమ ఫలములు, శ్రేష్టమైన అర్పణలు ఆయన మందిరపు నిధుల్లోనికి తెస్తారో వారందరి కుటుంబాలలో సర్వ సమృద్ధి ఉండినట్లుగా, ఎల్లప్పుడూ వారి జీవితాలు అభివృద్ధి చెందినట్లుగా ఆయన ఆకాశ వాకిలు తెరుస్తాడు. కనుక మీరు ఇది తప్పనిసరిగా అనుసరించేవారై ఉండాలి. మూడో మాటను మనం గమనిస్తే, మనం యేసుక్రీస్తు ఆయన ఒక ఉపమానం చెప్తూ ఇలాగంటాడు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మొత్తం 10 మంది పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే బుద్ధి కలిగిన వారు, నూనె ఉన్నవారు, దీపములు వెలుగుచున్నవారు మాత్రమే పెండ్లి కుమారుడితో కూడా లోపలికి ప్రవేశించారని, మిగిలిన 5గురు బయట నిలబడ్డారని, దానికి గల కారణం ఆ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు తలుపు వేసి ఉన్నాడని. ప్రియులరా, తలుపులు నీ కొరకు తెరిచి ఉన్నాయి. దేనికో తెలుసా? నీవు రాకడలో ఆయనతో కూడా ఎత్తబడటానికి, పెండ్లి విందులోనికి ప్రవేశించడానికి. అయితే ఆ తలుపులు మూయబడే సమయం ఆసనమవుతుంది. నీవు ఆ తలుపులు తెరిచినప్పుడు దానిలోనికి ప్రవేశించాలంటే నీవు పరిశుద్ధాత్మని అభిషేకాన్ని సంపాదించాలి. నీ దీపాన్ని, ఆత్మ సంబంధమైన దీపములను నీవు వెలుగుచూ ఉండనివ్వాలి. అంత మాత్రమే కాదు, ఏమాత్రం నిద్రపోక, కునకక, మెలకువగలిగిన వారి ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుచున్న ఎడల నిశ్చయముగా ఆయన తెరిచిన ఆ తలుపులోనికి ప్రవేశిస్తాం. 4వదిగా, ఒక స్నేహితుడు గురించి దేవుడు ఉపమానం చెప్తూ, ఒక స్నేహితుడి ఇంటికి తన స్నేహితుడు వచ్చినప్పుడు తన దగ్గర ఏమీ లేదని తనకు సంబంధించిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రాత్రులు తలుపు తట్టుచు, ఇదిగో దారిని పోవచ్చుండగా నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు, నాకు ఏదైనా తినడానికి ఇవ్వవా అన్నప్పుడు మాటిమాటికి అతడు తలుపు తట్టుచు అడుగుచుండగా నిశ్చయముగా ఆ స్నేహితుడు తలుపు తెరిచి తనకు కావలసిందంతయు ఇచ్చాడని వాక్యంలో రాయబడినది. ప్రియులారా, రెండవదిగా, నీవు ప్రార్థనని తలుపు తట్టుచు ఉండగా, ప్రభు సన్నిధిలో ప్రతినిత్యం ప్రార్థన చేస్తుండగా ఆయన నీ ప్రార్థన విని తన ఆశీర్వాదం అనే తలుపులు తెరిచి నీకు ఏది కావాలో అదంతా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇదిగో తలుపులు తెరుచుట అనే దానిలో ఇన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. కనుక నిశ్చయముగా ప్రభు తెరిచిన ఈ తలుపులలో ఉండే ప్రతి ఆశీర్వాదాలు మీరు పొందుకొని దీవించబడి రాకడ కొరకు సిద్ధపడుదురుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి బిడ్డల జీవితాల్లో మీరు తెరిచిన తలుపులలో ఉండే ప్రతి ఆశీర్వాదాన్ని, దీవెనని, మీరు మంచి ప్రవేశంను కలగచేయమని, వారి జీవితాలలో మంచి ద్వారములు తెరవమని వేడుకుంటూ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.